Hi everyone, welcome to Unified Science. In this video, I want to explain about what is science, how many main branches are there in science, and how many sub branches are there for the main branches. అసలు సైన్స్ అంటే ఏంటి అండ్ సైన్స్ని మెయిన్గా ఎన్ని బ్రాంచెస్గా డివైడ్ చేశారు, వాటి యొక్క సబ్ బ్రాంచెస్ అనేవి ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ సైన్స్? The word science is derived from Latin word scientia, which means knowledge, knowing and understanding. సైన్స్ అనే వర్డ్ సెయింటియా అనే లాటిన్ వర్డ్ నుంచి డెరైవ్ చేశారు. సెయింటియా మీన్స్ నాలెడ్జ్, నోయింగ్ అండ్ అండర్స్టాండింగ్. జ్ఞానం, తెలుసుకొనుట మరియు అర్థం చేసుకొనుట. Science is the systematic study of the natural world through observation, experimentation, and logical reasoning in order to understand how and why natural phenomenon occurs. ఇక్కడ మనం చూసినట్లయితే సైన్స్ డెఫినేషన్లో లాస్ట్లో న్యాచురల్ ఫినామినాన్ అని ఉంది. వాట్ ఈజ్ న్యాచురల్ ఫినామినాన్? థింగ్స్ దట్ హ్యాపెన్ అరౌండ్ అస్ కెన్ బి సీన్ అండ్ ఫెల్ట్. మన డైలీ లైఫ్లో మన చుట్టూ న్యాచురల్లో జరిగే అన్ని విషయాల్ని కూడా మనం చూస్తూ ఉంటాం, అబ్జర్వ్ చేస్తాం అండ్ వాటిని ఫీల్ అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రెయిన్ఫాల్, రెయిన్బో ఫార్మేషన్, లైటింగ్ అండ్ థండర్, బాయిలింగ్ వాటర్, రస్టింగ్ ఆఫ్ ఐరన్, గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటినీ కూడా మనం న్యాచురల్లో చూస్తాం, అబ్జర్వ్ చేస్తాం అండ్ వీటిని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అండ్ ఎలా జరుగుతున్నాయి? హౌ అండ్ వై దిస్ న్యాచురల్ ఫెనామినాన్ అక్కర్స్? వై డస్ ఇట్ హ్యాపెన్ అండ్ హౌ డస్ ఇట్ హ్యాపెన్ అని అబ్జర్వ్ చేసి, ఎక్స్పెరిమెంట్ చేసి, కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్ ద్వారా కన్క్లూజన్ విచ్ మీన్స్ ఆన్సర్ని డిస్కవర్ చేయడమే సైన్స్. సైన్స్ డెఫినేషన్ని మళ్ళీ చూసినట్లయితే, సైన్స్ ఈజ్ ద సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ ది న్యాచురల్ వరల్డ్ త్రూ observation, experimentation and logical reasoning in order to understand how and why natural phenomenon occurs. మన సరౌండింగ్స్లో న్యాచురల్లో జరిగే చాలా చేంజెస్ని, చాలా సిచ్యువేషన్స్ని అండ్ చాలా విషయాల్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సైన్స్ అనేది ఏదైనా ఒక విషయం లేదా ఏదైనా ఒక చేంజ్ న్యాచురల్లో అసలు ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేసి, గమనించి, ఎక్స్పెరిమెంట్ చేసి, లాజికల్ రీజనింగ్ విచ్ మీన్స్ క్లియర్గా థింక్ చేసి, స్టెప్ బై స్టెప్ కరెక్ట్ కన్క్లూజన్, ఆన్సర్ని డిస్కవర్ చేయడమే సైన్స్. సింపుల్గా చెప్పాలంటే హౌ అండ్ వై, ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే దానికి ఆన్సర్ని తెలుసుకోవడం. దీనివల్ల మనకు నాలెడ్జ్ అనేది వస్తుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ది వర్డ్ సైన్స్ ఈజ్ derived ఫ్రమ్ లాటిన్ వర్డ్ scientia, విచ్ మీన్స్ నాలెడ్జ్. సైన్స్ మీన్స్ ఆల్సో నాలెడ్జ్ gained through systematic study, observation and experiments. Science does not depend on belief or opinion. It depends on proof, experiments and facts. సైన్స్ అంటే గెస్ చేయటం, బ్లైండ్ బిలీఫ్ ఆర్ మన ఓన్ ఒపీనియన్ కాదు. ప్రూఫ్, లాజిక్స్, ఎవిడెన్సెస్ మీద బేస్ అయ్యి ట్రూత్ని డిస్కవర్ చేయటం. సైన్స్ ఈజ్ ద వే ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ది వరల్డ్. సైన్స్ వరల్డ్ని ఎక్స్ప్లోర్ విచ్ మీన్స్ అన్వేషించడానికి ఒక వేగా యూజ్ అవుతుంది. సైన్స్ ఈజ్ ఏ టూల్ ఫర్ సర్చింగ్ ట్రూత్స్ ఆఫ్ నేచర్. నేచర్లో ఉండే ట్రూత్స్ని సర్చ్ చేయడానికి సైన్స్ ఒక టూల్గా యూజ్ అవుతుంది. క్వశ్చనింగ్ ఈజ్ ద ప్రైమరీ ఆర్ ఫండమెంటల్ స్టెప్ ఇన్ సైంటిఫిక్ థింకింగ్. సైన్స్లో క్వశ్చనింగ్ అనేది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. క్వశ్చనింగ్ చేయటం వల్లనే మనం ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయగలం. క్వశ్చన్ లేకపోతే ఆన్సర్ ఉండదు. హౌ డస్ ఇట్ హ్యాపెన్ అండ్ వై డస్ ఇట్ హ్యాపెన్ అని మనం క్వశ్చనింగ్ చేసుకుంటేనే సైన్స్ని అర్థం చేసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, న్యూటన్ యాపిల్ ఎందుకు పడిందని క్వశ్చన్ చేసుకోవటం వలన, వై డస్ ఇట్ ఫాలెన్ అని క్వశ్చన్ చేసుకోవటం వల్లనే గ్రావిటీని డిస్కవర్ చేశారు. ఎవ్రీ క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్స్ ఉండవు. అలాంటి వాటిని రీసెర్చర్స్, సైంటిస్ట్స్
అబ్జర్వ్ చేసి ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆన్సర్స్ని డిస్కవర్ చేస్తారు. సైన్స్ని 2 టైప్స్గా చూడవచ్చు: అబ్జర్వేషనల్ సైన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సైన్స్. అబ్జర్వేషనల్ సైన్స్. Observational science is a branch of science in which scientists study natural phenomena by observing and collecting data without changing or controlling the conditions. న్యాచురల్లో ఉండే ఎవ్రీథింగ్ని సైంటిస్ట్స్ అబ్జర్వ్ చేసి డేటాని కలెక్ట్ చేస్తారు. న్యాచురల్లో ఉండే కండిషన్స్ కంట్రోల్ చేయకుండా, టెంపరేచర్ని కంట్రోల్ చేయకుండా, ఎటువంటి చేంజెస్ చేయకుండా ఓన్లీ అబ్జర్వ్ చేసి డేటా కలెక్ట్ చేసేదాన్ని అబ్జర్వేషన్ సైన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్ట్రోనమర్స్ అబ్జర్వ్ స్టార్స్, ప్లానెట్స్ అండ్ గెలాక్సీస్. స్పేస్లో ఉండే స్టార్స్, ప్లానెట్స్ అండ్ గెలాక్సీస్ని ఎటువంటి టెంపరేచర్ అండ్ కండిషన్స్ని యూస్ చేయకుండా అబ్జర్వ్ చేసి డేటాని కలెక్ట్ చేస్తారు. ఇకాలజిస్ట్స్ అబ్జర్వ్ ఆర్గనిజమ్స్ ఇన్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్స్. మన న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఉండే ఆర్గనిజమ్స్ని అబ్జర్వ్ చేసి డేటాని కలెక్ట్ చేస్తారు. జియాలజిస్ట్స్ స్టడీ రాక్స్, ఎర్త్ లేయర్స్, ఎర్త్ క్వేక్స్. మెటియోరాలజిస్ట్స్ అబ్జర్వ్ వెదర్ అండ్ క్లైమేట్. ప్యాలెంటాలజిస్ట్స్ స్టడీ ఫాసిల్స్. ఇవన్నీ కూడా ఓన్లీ అబ్జర్వ్ చేసి మాత్రమే డేటాని కలెక్ట్ చేస్తారు. ఎక్స్పెరిమెంటల్ సైన్సెస్. ఎక్స్పెరిమెంటల్ సైన్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ ఇన్ విచ్ సైంటిస్ట్స్ టెస్ట్ ఐడియాస్ బై కండక్టింగ్ కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ డెలిబరేట్లీ చేంజింగ్ వేరియబుల్స్. సైంటిస్ట్స్ వారికి వచ్చే ఐడియాస్ని ల్యాబొరేటరీలో కంట్రోల్ టెంపరేచర్ అండ్ కండిషన్స్లో ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేస్తారు. వేరియబుల్స్ని చేంజ్ చేస్తూ టెంపరేచర్ అండ్ కండిషన్స్ని కంట్రోల్ చేస్తూ ఎక్స్పెరిమెంట్స్ చేసి కన్క్లూజన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కెమిస్ట్స్ కండక్ట్స్ కెమికల్ రియాక్షన్ ఎక్స్పెరిమెంట్స్. ఫిజిసిస్ట్స్ పెర్ఫార్మ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మోషన్, ఎనర్జీ అండ్ ఎలక్ట్రిసిటీ. బయాలజిస్ట్స్ పెర్ఫార్మ్ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ సెల్స్ అండ్ ఆర్గానిజమ్స్. ఒక కంట్రోల్డ్ టెంపరేచర్ అండ్ కండిషన్స్లో ఎక్స్పెరిమెంట్స్ చేసేదాన్నే ఎక్స్పెరిమెంటల్ సైన్స్ అని అంటాం. I hope this video was clear and easy to understand. In the next video, we will learn about branches of science and sub-branches of science. So stay tuned. For more science topics, don't forget to like, share, comment and subscribe to the Unified Science YouTube channel.